టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో వస్తున్న విశ్వంబరలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రానికి బిబ్బిసార ఫేమ్ వశిష్ఠ మల్లెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిరు చాలా రిస్క్ చేశాడని, హైదరాబాద్ శివారులోని ఓ చెరువులోకి దిగి ఎలాంటి డూప్ లేకుండా ఈ ఫైట్ చేశాడని వార్తలు వచ్చాయని తెలిసిందే. ఇప్పుడు మరో అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తుంది. విశ్వంబర తాజా అప్డేట్ ప్రకారం షూటింగ్ హైదరాబాద్ లో రేపు రిసార్ట్ లో కానుంది. సిటీ పరిసర ప్రాంతాలు చిరంజీవి ఇతర నటీనటులపై వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారట. తాజా అప్డేట్ తో మెగాస్టార్ జెట్ స్పీడ్ లో సినిమా పూర్తి చేసేలా ఉన్నాడని ఫుల్ ఖుషి అవుతున్నారు చిరంజీవి అభిమానులు, మూవీ లవర్స్. ఈ మూవీలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా రమ్య పసుపులేటి, సురభి, ఇషా చావ్లా, ఆశ్రిత వేముగంటి, నండూరి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ తెరకెక్కిస్తుండగా ట్రిపుల్ ఫేమ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన విశ్వంబర కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతుంది. మరోవైపు టైటిల్ కాన్సెప్ట్ వీడియో సినిమాపై క్యూరియాసిటీతో పాటు అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఫిలిం వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు చిరంజీవి పారితోషికం 70 కోట్ల పైమాటినట. అలాగే త్రిష కూడా 12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాతో దక్షిణ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికగా త్రిష రికార్డు సృష్టించిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు నయనతారపై ఉన్న రికార్డును త్రిష తిప్పురాసిందంట. ఇదిలా ఉంటే విశ్వంబర కథ విషయంలోనూ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. జగదేక వీరుడు అతిలోక సుందరిలో హిమాలయాల్లోని మానస సరోవరానికి వెళ్లి అక్కడి నుంచి మూలికలు తెచ్చి బేబీ శాలిని కాపాడుతాడు చిరంజీవి. అలాగే విశ్వంబరలో దుష్టశక్తులు తన భార్యను వేరే గ్రహానికి తరలించుకుపోతే ఆ గ్రహానికి వెళ్లి దుష్టశక్తుల్ని అంతం చేసి తన భార్యను తెచ్చుకుంటాడట చిరంజీవి. విజువల్ వండర్ గా రాబోతున్న విశ్వంబర మూవీలో హీరోయిన్ గా సీనియర్ హీరోయిన్ త్రిషను నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఆమె షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు. అంతేకాదు ఇందులో ఆమె డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ కోసం త్రిష తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విశ్వంబర సినిమా కోసం త్రిష ఏకంగా 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఇది తెలుగులో అత్యధిక మొత్తమని చెప్తున్నారు. గతంలో ఏ హీరోయిన్ కూడా ఇంత తీసుకోలేదన్నమాట. ఇక ఈ చిత్రం కోసం చిరంజీవి ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న విషయం కూడా తెలిసిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.